హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మెగాస్టార్ సృష్టిస్తున్న ఆల్ టైమ్ రికార్డ్స్ గురించి ఒకసారి చర్చిద్దాం. మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను మరోసారి నిరూపిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన వసూలుతో దూసుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం సాలిడ్ రన్ కొనసాగిస్తున్నట్లు సరికొత్త రికార్డు నమోదు చేస్తున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను మరోసారి నిరూపించారు. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం సాలిడ్ రన్ కొనసాగిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. విడుదలైన 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 261 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఆదివారం వసూలు కలుపుకునే చిత్రం 300 కోట్ల మార్కును కూడా టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్సీస్లో ముఖ్యంగా యుఎస్ మార్కెట్లో మనశంకర్ వరప్రసాద్ గారు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా $3 మిలియన్ మైలురాయిని అధిగమించింది. దీంతో చిరంజీవి కెరీర్లోనే నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అసోసియేషన్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు మెగాస్టార్ ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా సైరాన్ నరసింహారెడ్డి 2.7 మిలియన్లు ఉండగా ఇప్పుడు ఆ రికార్డును మనశంకర్ వరప్రసాద్ గారు బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా పూర్తి రన్లో మరికొన్ని రికార్డు సృష్టించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి సీజన్లో విడుదలైన కంటెంట్తో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్ పూర్తిగా క్యాష్ చేసుకుంటూ మనశంకర్ వరప్రసాద్ గారు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విచేదిగా నిలిచింది. దీనికి తోడు మన వెంకీ గౌడ్ స్పెషల్ ఎపీరియన్స్తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది. ఈరోజుతో పాటు ఈరోజు మధ్యాహ్నం సినిమా పూర్తి రన్లో చూసుకుంటే మనం 300 కోట్లు కూడా దాటినట్టుగా, ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 300 క్రోర్స్ దాటినట్టుగా తెలుస్తుంది. ఈ సంక్రాంతి సీజన్లో సరికొత్త లుక్తో 70 సంవత్సరాల ఏజ్లో కూడా 40 సంవత్సరాల ఏజ్లో కనిపిస్తూ అందరినీ అలరిస్తూ చాలా ఫన్నీ మూమెంట్స్తో మన పాత చిత్రాలను కూడా గుర్తు చేస్తూ ఇప్పటి వరకు మనం చిరంజీవి సినిమాలను అయితే ఇష్టపడి పెరిగామో ఆ సినిమాలన్నింటినీ ఒకసారి గుర్తు చేస్తూ ఈ తరం పిల్లలకు కూడా మెగాస్టార్ అంటే ఏటో రుచి చూపించిన సినిమా మనశంకర్ వరప్రసాద్. ఇప్పటికే థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్తో రన్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. బుక్ మై షోలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటి వరకు మీలో ఎంతమంది సినిమా చూశారు, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.